100 రోజుల ప్రణాళికలో పేర్కొన్న పనులన్నీ చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ శాసనసభలో వివరించారు. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ దిశగా మైజీహెచ్ఎంసీ యాప్ తీసుకువచ్చామని తెలిపారు. దాదాపు 1100కు పైగా చెత్త వేసే ప్రాంతాలను తరలించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు మరి ఒక సుపరిపాలన అందించాలన్న ఉద్దేశంతో 100 రోజుల కార్యాచరణ రూపొందించుకుంది మేమే అధ్యక్ష. దానికి అనుగుణంగా పనులు చేసే ప్రయత్నం చేసింది మేమే అధ్యక్ష. దానిలో మమ్మల్ని ఎవరు కూడా ఏ విపక్ష పార్టీ కానీ ఏ ప్రజా సంఘాలు కానీ మమ్మల్ని అడగలేదు. అడగకపోయినా మేమే మంచి ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం. అల్టిమేట్గా హైదరాబాద్ లాంటి మహానగరంలో మరి ఒక 1000 పబ్లిక్ టాయిలెట్లు ఉండాలన్న ఉద్దేశంతో ఈ మధ్యనే ఉన్న పెట్రోల్ బంకులు అన్నిటితో కూడా మాట్లాడి 370 పెట్రోల్ బంకులు ఉంటే ప్రతి పెట్రోల్ బంక్లో కూడా విధిగా పబ్లిక్ టాయిలెట్స్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. తొందరలో అవి ఆపరేషనలైజ్ కూడా అవుతాయని చెప్పి కూడా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. బస్ బేస్ విషయంలో అధ్యక్ష, ఎక్కడైతే బస్సులు ఆగుతాయో, ఏ బస్ స్టాప్లో అయితే ఆగుతాయని ఆర్టీసీ గుర్తించిందో అధ్యక్ష, వాటినే ఎంపిక చేశాము. వాటినే 50 పూర్తి చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ కానీ, చిల్డ్రన్స్ పార్క్లో అపరేటర్స్ కానీ, మేజర్ నాలాల డీసిల్టేషన్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం అధ్యక్ష. కాకపోతే జరగాల్సింది కూడా ఇంకా చాలా ఉంది. నేను దానిలో కాదనడం లేదు. మోడల్ మార్కెట్స్లో 40 అనుకున్నాం, కేవలం 13 మాత్రమే పూర్తయినాయి. రకరకాల న్యాయపరమైన చిక్కులనండి ఇంకోటనండి, దానివల్ల కొన్ని చోట్ల ఆగినాయి. నిధుల కొరత ఉంది, ప్రభుత్వం ఇవ్వలేదు డబ్బులను ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. అది వాస్తవం కాదు అధ్యక్ష, అది సత్యదూరం. అంటే ఈ 2 సంవత్సరాలు కలిపినట్టయితే దాదాపు 910 కోట్ల పైచిలకు రూపాయలని మరి రోడ్ల మీద ఖర్చు చేశాం అధ్యక్ష. చాలా చోట్ల ఈ వైట్ టాపింగ్ రోడ్స్ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. మొత్తం ఐటీ కారిడార్లో మొన్ననే దాదాపు 200 కోట్ల పైచిలకు రూపాయలతో మొత్తం వైట్ టాపింగ్ కూడా మొన్ననే టెండర్లు పిలిచాం అధ్యక్ష. ఇవన్నీ మేము అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే 1000 కోట్ల రూపాయలు సమీకరించాల్సిన అవసరం ఉంది, మాకు కూడా తెలుసు. దాని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నాం. తమరి పలుకుబడిని కూడా ఉపయోగించండి, దయచేసి అక్కడి నుంచి కూడా మాకు కొంత సాయం చేయించండి. దానికి అనుగుణంగా దయచేసి నేను కోరేది ఏమంటే, ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేదానికి సహజంగానే రాబోయే 7-8 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష, డెఫినెట్గా. ఎందుకంటే విశ్వనగరాలు ఓవర్ నైట్ కావు. అల్టిమేట్గా చివరిగా చెప్పేది అధ్యక్ష, వారికి ఎంతైతే తపన ఉందో హైదరాబాద్ బాగుపడాలి, విశ్వనగరం కావాలని, అంతకు రెట్టింపు తపన ఇక్కడ కూర్చున్న వారికి ఉందనే విషయాన్ని వారు గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాను.